అందరికీ నమస్తే అండి. ఆంధ్రప్రదేశ్‌లో 6,100 కానిస్టేబుల్ పోస్టుల కోసం ఎవరైతే 95,208 మంది అభ్యర్థులైతే ఎదురు చూస్తున్నారు కదండీ! సో, మీకైతే ఒక మంచి శుభవార్త అయితే వచ్చిందండి. మనకి ఈ యొక్క 6,100 పోస్టుల గురించి ఈనాడు పేపర్‌లో మెయిన్ ఆర్టికల్‌లో ఈ యొక్క న్యూస్ అనేది వేయడం జరిగిందండి. త్వరలో కానిస్టేబుల్ నియామకాలు అని ఒక హెడ్డింగ్ పెట్టయితే మెయిన్ పేపర్లో ఇవ్వడం జరిగింది. సో, ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో సో ఇకనైనా మీరు మేల్కోండి. నోటిఫికేషన్ అనేది రద్దు అవుతుంది అని టెన్షన్ పడుతున్న అభ్యర్థులందరూ కూడా ఇది మంచి శుభవార్త అండి. నేను ఆల్రెడీ కొన్ని వీడియోస్ అయితే ఈ యొక్క ఏపీ కానిస్టేబుల్ గురించి చేయడం జరిగింది. నేను చాలాసార్లు చెప్పాను, నోటిఫికేషన్ అనేది 100కి 100% రద్దు అవ్వదు, తప్పకుండా పూర్తి చేస్తారు అని నేను చెప్పడం జరిగింది. కొందరు వ్యతిరేకంగా బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టడం జరిగింది. సో అవేమి పట్టించుకోకుండా నేను వీడియోస్ చేస్తూ వెళ్ళానండి. ఇప్పుడు కూడా చెప్పేది ఒకటే, నోటిఫికేషన్ అనేది త్వరలో ఇంకో 3-4 మంత్స్లో క్లియర్ అయిపోతుందండి. మనకి ఈ యొక్క ఆర్టికల్ కూడా ఏం రాశారంటే ఆగస్టు నెలాఖరు కల్లా ఈ యొక్క కోర్టు కేసు గురించి క్లియర్ అయిపోతుందండి. అలాగే షెడ్యూల్ అనేది రిలీజ్ చేస్తామని చెప్పారండి. అంటే ఆగస్టు నెలాఖరు కల్లా రిలీజ్ చేస్తామంటే నాకు తెలిసి ఆగస్టు ఫస్ట్ వీక్లోనే ఈ యొక్క కోర్టు కేసు అనేది క్లియర్ అయ్యే అవకాశం ఉందండి. సో ఆ యొక్క ఆర్టికల్ మొత్తం సారాంశం అయితే ఇదేనండి. మొత్తం మ్యాటర్ అయితే అంటే గత ప్రభుత్వం గురించి రాయడం జరిగింది. సో అదంతా మనకి అనవసరం అండి. మనకి ఏదైతే ఇంపార్టెంట్ మ్యాటర్ ఉందో అది మాత్రం మీకు కన్వే చేస్తున్నాను. సో ఓవరాల్గా నోటిఫికేషన్ అనేది కంపల్సరిగా నెక్స్ట్ మంత్ నెలాఖరు కల్లా మీకు ఒక కొలిక్ అయితే వచ్చేస్తుందండి. వాళ్ళు క్లియర్గా షెడ్యూల్ అయితే ఇస్తాము అని చెప్పడం జరిగింది. సో ఇంకా ఎవరైతే ఫిజికల్ టెస్ట్కి ప్రిపేర్ అవ్వకుండా డిలే చేస్తున్నారో సో దయచేసి మీరు ఇంకా లేట్ చేయకండి. ఎందుకంటే మీకు టైం అనేది చాలా తక్కువ ఉంది. ఎందుకంటే మీకు ఆగస్టు నెలాఖరికి షెడ్యూల్ ఇచ్చేసారనుకోండి, మీకు అడ్మిట్ కార్డ్స్ డౌన్లోడ్ అయిపోతాయి. సెప్టెంబర్లో ఫస్ట్ వీక్ కల్లా మీకు ఫస్ట్ వీక్లో లేదా 15 తేదీ తర్వాత పెట్టే అవకాశం ఉంది. సో అక్టోబర్ వరకు మనకి ఈవెంట్స్ అనేది జరిగే అవకాశం ఉంది. అక్టోబర్లో ఈవెంట్స్ కంప్లీట్ అయిపోతే మీకు నవంబర్లో కానీ డిసెంబర్లో కానీ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. రిజల్ట్కి టైం అనేది ఇవ్వరండి. వెంటనే ఒక 1 వీక్ టైం తీసుకొని రిజల్ట్ ఇచ్చేస్తాడు. రిజల్ట్ ఇచ్చేగానే మీకు వెంటనే మెడికల్ టెస్ట్లు, ఫైనల్ మెరిట్ అన్నీ ఇచ్చేసి జాబ్స్ అనేది అలాట్ చేయడం జరుగుతుంది. అలాగే ట్రైనింగ్ అనేది జనవరిలో పక్కా ఉంటుందండి. జనవరి ఆర్ ఫిబ్రవరి. సో ఈ 2 నెలల్లో మీకు ట్రైనింగ్ అనేది ఉంటుంది. నేను చేసిన వీడియోస్లో చాలా క్లియర్గా చెప్పాను. తప్పకుండా మీకు జనవరి కానీ ఫిబ్రవరిలో కానీ మీకు ట్రైనింగ్కి వెళ్ళే అవకాశం అయితే ఉంది అని చెప్పాను. సో అదే జరుగుతుందండి. సో ఇంకా ఫిజికల్ టెస్ట్కి ప్రిపేర్ అవ్వకుండా ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో సో దయచేసి ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే మనకి ఈ యొక్క ఏపీ కానిస్టేబుల్ ఫిజికల్ టెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే అందులో గ్రౌండ్లో వచ్చిన మార్క్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మీ యొక్క ఉద్యోగం అనేది డిసైడ్ చేసేది ఫిజికల్ టెస్ట్లో వచ్చే మార్క్స్ అండి. మిగతా ఎస్ఎస్సి జీడీ కానీ మిగతా రిక్రూట్మెంట్లు వేరండి. అక్కడ ఫిజికల్ టెస్ట్కి ఎటువంటి మార్క్స్ అనేది ఉండవు. మనకి ఏపీ కానిస్టేబుల్ ఫిజికల్కి అంత ఇంపార్టెంట్ ఉంది కాబట్టి ఇంకా టైం అనేది 1 మంత్ ఉంది కాబట్టి మీరు హార్డ్గా ప్రిపేర్ అవ్వండి. సో ఇది నేను చెప్పదలుచుకున్నాను. అందరికీ ఆల్ ది బెస్ట్ అండి.